హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కేటగిరీలో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్‌కి సంబంధించిన అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఎటువంటి జాబ్ బోర్డ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి తెలుగులో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే జెన్‌పాక్ట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, జెన్‌పాక్ట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి. సో, డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అంటున్నారు. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ యాస్ వెల్ యాస్ ఫ్రెషర్స్ కూడా ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సో, మెయిన్‌లీ కంటెంట్ మోడరేటర్‌గా ఇచ్చిన కంటెంట్ ఆర్ ఆన్‌లైన్ కంటెంట్‌ను రివ్యూ ఆర్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. రివ్యూ చేసిన కంటెంట్‌లో ఏవైనా ఇన్‌అప్రోప్రియేట్ ఆర్ హార్మ్‌ఫుల్ కంటెంట్ ఉంటే వాటిని తొలగించడము లేదా రిపోర్ట్ చేయడము, కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం కంటెంట్‌ను రివ్యూ చేయడము, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ అలాగే కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయడము, కస్టమర్ సపోర్ట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ 2 క్వాలిఫికేషన్ వారు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తెలుగులో మంచి నాలెడ్జ్ ఉండాలి. యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్‌లో కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ గుడ్ అనలైజింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.2 ఎల్‌పిఏ నుంచి 3.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ చేస్తారండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.